అర్హులకు అర్హులకు 15 లోపు ఇల్లు మంజూరు. సో మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు అయితే కీలక మీటింగ్ పెట్టారు. మనకి వినోబావే నగర్ భూదాన భూముల్లో తొలగించిన ఇళ్ల నిర్వాసితుల్లో నిరుపేదలు ఉన్నమాట వాస్తవమేనని, అర్హులకు ఈ నెల 15వ తేదీలోపు నివాస స్థలంతో పాటు ఇందిరం ఇల్లు మంజూరు చేసి ముగ్గు పోస్తామని రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలోని కలెక్టర్ కార్యాలయం సముదాయంలో కలెక్టర్ అడదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్తో కలిసి ఆయన విలేకరుల సమావేశం పెట్టారన్నమాట. ఇల్లు కూల్చివేత విషయంలో కొందరు రాజకీయ నాయకులు తోచినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. భూదాన భూముల్లో కొందరు 8 ఏళ్ల క్రితం, మరికొందరు 7-8 ఏళ్ల క్రితం మొత్తం 720 కుటుంబాలు గృహాలు నిర్మించుకుని నివసిస్తున్నాయని, కూల్చివేత అనంతరం పూర్తి స్థాయిలో సర్వే చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఇల్లు కట్టుకున్న వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, మరికొంతమందిలో ఇందిరమ్మ ఇల్లు పొందారని, మిగిలిన వారిలో పేదలు ఉన్నారన్నారు. పేదల దీవెనతో ఏర్పడిన ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారని, అందుకే భరోసా ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పారు. గతంలోనే ఇళ్లను కూలగొట్టారని, ఇప్పుడు కూల్చడంలో రెండోసారి నష్టపోయామని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. సో మొత్తంగా పేదలకు ఉచితంగా గృహాలు నిర్మించుకోలేదన్నారు. 30,000తో మొదలుపెట్టి 8 లక్షల వరకు అక్కడ స్థానిక నాయకులు కొందరు వసూలు చేశారని ఆరోపించారన్నమాట. సామాజిక ఆర్థిక సర్వేలో అర్హులను గుర్తిస్తామని, రాజకీయాలకు అతీతంగా వారికి నివాసయోగ్యమైన స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలతో పాటు అంగన్వాడీ కేంద్రం, ఆ సర్కార్ బడి ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. 6 ఏళ్లుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ఏ ప్రభుత్వమైనా కోల్చుతుందని భయపడుతూనే ఉన్నామని బాధితులు చెప్తూ ఉన్నారు. సో దళారుల మాటలు నమ్మి మోసపోయామని మొరపెట్టుకున్నారనమాట. సో వీరందరికీ ఏంటంటే 15 అర్హులకు 15 లోపు అంటే మార్చి 15 లోపు ఇల్లు అయితే మంజూరు చేస్తామని చెప్పి ఇలా హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.